ఆ తర్వాత సోమయ్య, నాగయ్య, కాసంలింగం వీరంతా కలిసి ఆ కుటుంబం పైన దాడి చేసేందుకు ఇనుప రాడ్లు, కర్రలతో ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక అప్పటికే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉన్నటువంటి తన కూతురు 14 ఏళ్ల కూతురు పావని కూడా ఇంట్లోనే ఉంది. వారంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చి తమ తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు, కర్రలతో రాడ్లతో కొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కాళ్లపై పడిపోయి ఈ చిన్నారి పావని తన తల్లిదండ్రులపైన దాడి చేయకండి, దయచేసి వదిలేయండి అంటూ కూడా వాళ్ళ కాళ్ళ అయ్యేలా పట్టుకొని బ్రతిమాలింది. చాలా కన్నీరు మున్నీరుగా విలపించింది. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే వారు దాడి చేస్తున్నప్పుడు ఎవరైతే దాడి చేసేందుకు వచ్చారో వారెవరు కూడా ససేమిరా వినలేదు. ఈ నేపథ్యంలో కన్నీరు మున్నీరుగా విలపించి దాడి చేయకండి చేయకండి అంటూ అరుపులు కేకలు వేసి దీంతో ఆ చిన్నారి పావని 14 ఏళ్ల చిన్నారి గుండె పగిలి చనిపోయింది. సో ఒక రకంగా చెప్పాలంటే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.